ఇప్పటి వరకు జరిగిన ఇండియాస్ బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ క్లాష్లు ఇదే పీక్స్ అనేలా సలార్ డంకీ రిలీజ్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ 2,000 కోట్ల సినిమాలు ఇచ్చిన షారుఖ్ ఖాన్తో వరుసగా 3 ఫ్లాప్స్ ఫేస్ చేసిన ప్రభాస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే ఏకంగా కొట్టుకున్నంత పని చేశారు. ఫైనల్గా సలార్ డంకీ ఆడియన్స్ ముందుకు వచ్చేశాయి. పఠాన్, జవాన్ హిట్ జోష్లో ఉన్న షారుఖ్ సలార్ కంటే ఓ రోజు ముందే డంకీని రిలీజ్ చేశాడు. అయితే 2 వరుస హిట్ సినిమాలు కూడా షారుఖ్ ఖాన్ని డంకీ విషయంలో హెల్ప్ చేయలేకపోయాయి. రాజ్ కుమార్ హిరానీ బ్రాండ్, షారుఖ్ ఖాన్ ఇమేజ్ అండ్ క్రేజ్తో వచ్చిన డంకీ పాజిటివ్ వైపుతో రిలీజ్ అయి నెగటివ్ టాక్ని, డివైడ్ టాక్ని సొంతం చేసుకుంది. రిలీజ్ పరంగా మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ని సొంతం చేసుకున్న డంకీ సినిమా డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కేవలం 60 నుంచి 70 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చిందని అంచనా వేస్తున్నారు. అందులో 30 కోట్ల వరకు నెట్ ఉందని సమాచారం. ఇదే నిజమైతే షారుఖ్ ఖాన్ ఇమేజ్ కూడా డంకీ సినిమాను కాపాడలేకపోయిందనే చెప్పాలి. కానీ సలార్ మాత్రం మిడ్ నైట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్లాప్ టాక్తోనే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టే సత్తా ఉన్న ప్రభాస్ హిట్ టాక్తో బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ చేయడం గ్యారంటీ. ఎంత కాదనుకున్నా 150 కోట్లకు పైగానే సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అంతేకాదు సలార్కు హిట్ టాక్ ఉంది కాబట్టి డే 1 ఫిగర్ 200 కోట్లు టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో ప్రభాస్ వర్సెస్ షారుఖ్ క్లాషెస్లో వార్ వన్ సైడ్ అయిపోయిందనే చెప్పాలి. మరి ఫైనల్ రన్లో సలార్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.